ఆయన ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అక్కడ మనం ఫౌండేషన్ అనే అక్కడ వాళ్ళ నుంచి ఆయన చేసినట్టు వైద్య రంగంలో ఆయన చేసినటువంటి సేవకు గాను ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. గజమాలతో సత్కరించి సార్కి అక్కడ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తుల నుంచి మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పొందుతున్నందుకు నిజంగా మనం అందరం అదృష్టవంతులండి. సో అటువంటి గ్రేట్ పర్సనాలిటీని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. సో గైస్, ఒక్కసారి అందరం కూడా మనం డిజిటల్ గా క్లాప్స్ తోటి మనం రజనీకాంత్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. రజనీకాంత్ సార్, డాక్టర్ రజనీకాంత్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ అండ్ ఓవర్ టు యు సార్. మార్నింగ్ సార్. ఎస్, మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. యూ క్యారీ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వినబడుతుందా? వినిపిస్తుంది సార్. క్లియర్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మెంటర్ లైన్ ప్రసాద్ గారికి హార్ట్లీ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే నన్ను సిస్టమ్ లో తీసుకొచ్చిన గురువు ఆయన. సో గ్రేట్ పర్సనాలిటీ. సో అలాగే సీను సార్ గాని అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇన్ దిస్ సిస్టమ్. సో థ్యాంక్ యూ అండి. సో శ్యామ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, చాలా చక్కగా చెప్పారు సబ్జెక్టు. సో ఈరోజు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ జస్ట్ మనీ చూస్తుంటే ఐ హావ్ రియలైజ్ గా ఉంది. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందంటే ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్సెల్. ఈ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మన లైన్ సార్ ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను తీసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ క్యూర్సెల్. అసలు క్యూర్సెల్ మనం ఎందుకు వాడాలి? సో చూడండి, మీరు ఎన్ని అసలు టెస్ట్ మనీ చూస్తుంటే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒక మేడం గారు అయితే బస్సులో వెళ్తూ కూడా పడిపోయినప్పుడు ఆవిడ చెప్పిన టెస్ట్ మనీ ఎక్స్ట్రాడినరీ. వీటన్నిటికి రీజన్ ఏంటి? సో ఈ పవర్ ఆఫ్ క్యూర్సెల్ అండి జస్ట్ చాలా పవర్. అన్నిటికంటే మన బాడీ నేచర్ గిఫ్ట్ అండి. అలాంటి నేచర్ గిఫ్ట్ కి రిలేటెడ్ గా ఈ నేచర్ ఇచ్చిన ప్రసాదమే క్యూర్సెల్. సో ఇక్కడ ఏంటంటే క్యూర్సెల్ చాలా వండర్ అండి. ఇప్పుడు మన బాడీలో మన జనరల్ గా అందరూ చెప్తున్నారు వీఆర్ మేడ్ విత్ సెల్, కానీ బట్ షేప్స్ ఆర్ డిఫరెంట్ అండి. సో ఈ క్యూర్సెల్ కి ప్రధాన పాత్ర మన బాడీలో చాలా ఇంపార్టెంట్ గా ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ ఆర్గాన్స్ వచ్చేసి అంతా కూడా ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, లివర్ తీసుకోండి, లంగ్ తీసుకోండి, అవన్నీ కూడా అక్యుములేటెడ్ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్ సమ్ ఆర్గాన్. కిడ్నీ తీసుకోండి, చాలా మంది లాస్ట్ టెస్ట్ మనీ విన్నాను నేను. అందులో వచ్చి ఏం చెప్పారు, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిందండి, యూరిక్ యాసిడ్ తగ్గిందండి. రీజన్ ఏంటంటే మన క్యూర్సెల్ ఏం చేస్తుందంటే లోపల ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న సెల్ వీక్ అవుతుందో దాన్ని రీజనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎంతో మందికి మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది. రీజన్ ఏంటి అంటే ద బోన్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కిడ్నీ. ఎప్పుడైతే మన కిడ్నీలో ఉన్న సెల్స్ రీజనరేట్ చేసి క్లియర్ అవుతుందో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది. ఈ క్యూర్సెల్లకు పని ఏంటంటే ఇది రూట్ కాజ్ ట్రీట్మెంట్. రూట్ ని కరెక్ట్ చేస్తుంది, కాజెస్ ఆటోమేటిక్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇందాక లాస్ట్ వీక్ టెస్ట్ మనీ నేను నా క్యూర్సెల్ వాడిన తర్వాత హెయిర్ గ్రోత్ పెరిగిందండి. ఎక్స్ట్రాడినరీ, రియల్లీ, అది అబ్సల్యూట్లీ రియల్. ఎందుకు చెప్తున్నానంటే మన పొలాల్లో చూడండి, పొలాల్లో ఏమవుతుంది, మంచి వాటర్ గానీ వెళ్ళకపోతే మొక్కలు ఎండిపోతాయి. అలాగే మన బాడీలో అంటే సింపుల్ అర్థమైన లాంగ్వేజ్ చెప్తున్నాం కండి, మన బాడీలో మోటార్ కిడ్నీ. ఈ సప్లై సరిగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ హెడ్కి వెళ్ళిన బయో ఎనర్జీ, మన బాడీలో 2 టైప్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. వన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఎనర్జీ, వన్ ఇస్ ఎనర్జీ సర్క్యులేషన్. ఈ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది సెల్ టు సెల్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే ఈ సెల్ వీక్ అవుతుందో ఆర్గాన్ వీక్ అవుతుంది. మన క్యూర్సెల్ పాత్ర ఏంటంటే ఎక్కడున్న పడుకున్న నిద్రపోతున్న సెల్ని లేపి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేట్టు చేస్తున్నాను. అందుకని ఈ క్యూర్సెల్ వాడినప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ మంది చెప్తుంటారు చాలా అందంగా ఉన్నాను ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత, బ్రైట్నెస్ వచ్చింది. ఇది చాలా రీజన్ ఒకటి ఉందండి. ఆ రీజన్ ఏంటంటే నేను మొన్న కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పానండి, మన బాడీలో మేజర్ ఆర్గాన్ వచ్చి స్కిన్ అండి. స్కిన్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఈ లాజిక్స్ స్కిన్ కి రిలేటెడ్ ఉంది. ఎప్పుడైతే నేచర్ నుంచి ఏమి ఫిల్టర్ చేసి వ్యాక్సిన్ సెకండ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్, ఆక్సిజన్ ఇన్సైడ్ పంపిలేదో కొంత నత్రజని బాడీలో టాక్సిన్స్ డ్యామేజ్ ఉండి స్కిన్ లో వ్యాక్సిన్స్ గా వదిలేస్తుంది. దట్స్ కాల్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్. దానికి రిలేటెడ్ గా సోరియాసిస్ అనొచ్చు, ఫార్క్యూమ్సైటిస్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ క్యూర్సెల్ ఏం చేస్తుందంటే అక్కడున్న తన పనిని నిర్వర్తి చేస్తుంది. అందుకని మన స్కిన్ లో ఉన్న సెల్స్ కూడా రీజనరేట్ అవుతుంది. సో ఎక్స్ట్రాడినరీ. అందుకని మన సోరియాసిస్ కూడా తగ్గుతుంది.
ఇప్పుడు చూడండి సోరియాసిస్ ఎక్కువ మందికి లాస్ట్ నేను 5-6 మందికి ఇచ్చినప్పుడు కూడా ద బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే నా ఈ 20 years నా ప్రొఫెషన్ లో ఇలాంటి రిజల్ట్ రాలేదండి. ఎందుకంటే మా గురువు ఒక ఆయనకి ఇచ్చాను, అతను దాదాపు 4 lakhs ఖర్చు పెట్టాడు. నాకు తెలుసు సరైన రూట్ దొరకలేదు. సో క్యూర్సెల్ ఒక అద్భుతంగా వచ్చింది. అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న సెల్ ని రీజనరేట్ చేస్తుంది. తర్వాత ఇంకో కేసు అండి, అలాగే మన క్యూర్సెల్ అందరూ వాడాలండి. ఎందుకు వాడాలని చెప్తున్నానంటే బాడీలో సెల్ అందరూ వాడాల్సిందే. అంటే చాలా మంది చెప్తుంటారు, నేను చాలా మందికి బెడ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చానండి బాగాలేదు, ఇది వద్దండి. ఇప్పుడు మనం బాగున్నామండి, క్యూర్సెల్ వాడితే భలే బాగుంటాం. భలే బాగుండాలంటే మనకి ఖచ్చితంగా మన క్యూర్సెల్ వాడితే రాల్సిందే. ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్సెల్. నేను ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ ఆల్ మోడర్న్ లైఫ్ లో ఉన్నాము, వీఆర్ టు మోడర్న్ లైఫ్. ఈ మోడర్న్ లైఫ్ నుంచి మనం తట్టుకొని రావాలంటే మన లైన్ ప్రసాద్ గారు ఒక బిగ్ హెల్మెట్ ఇచ్చాడండి. ఆ బిగ్ హెల్మెట్ పవర్ ఆఫ్ క్యూర్సెల్. ఎందుకంటే ఇప్పుడు బాగా చూడండి, ఎన్వైరన్మెంట్ లో డిఫరెంట్ డస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అసలు అదనంగా ఈ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ కాల్డ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ కూడా మనకు హెల్మెట్ లాంటిదని. అందుకని ఇప్పుడు మోస్ట్లీ ఎవరైనా కానీ చూడండి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. ఇప్పుడు ప్రాబ్లమ్ చూస్తుంటే ఇంతకు ముందు అర్థం కాని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. ప్రొస్టేట్ ఇంతకు ముందు మనకి కనబడేది కాదు. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రొస్టేట్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ప్రొస్టేట్ అంటే ఏంటి? యూరిన్ బ్యాగ్. ఆ బ్యాగ్ అండి, ఆ జంటికి ఒక ప్రొస్టేట్ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ లో ఉన్న సెల్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యూరిన్ ని ఇది భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు? అక్కడ ఉన్న సెల్ వీక్ అయిపోతుంది, అంటే నీర్స్ పడుతుంది. ఎప్పుడైతే మన క్యూర్సెల్ వాడుతామో అందులో ఉన్న సెల్ ప్రొటెక్ట్ చేసి క్యారీ చేసే కెపాసిటీ మన క్యూర్సెల్ కి ఉందండి. అందుకనే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, అన్కంట్రోల్ యూరిన్ వస్తుంటది. అలాంటి అన్కంట్రోల్ యూరిన్ ని కంట్రోల్ చేసే దమ్మున్న ప్రొడక్ట్ క్యూర్సెల్. అది ప్రతి ఒక్కరు వాడాలి. అంటే ప్రాబ్లమ్స్ నేలో వాడాలంటే లేదండి, ప్రాబ్లమ్స్ నేలుగా వాడాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం ఆ స్టేజ్కి వెళ్ళకూడదంటే నేను అందరినీ భగవంతుని ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్, మన శత్రువుపై కూడా కత్తి పడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. మన ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఈ క్యూర్సెల్ లో ఇంగ్రీడియంట్స్ రూట్స్ అండ్ సెల్స్. రూట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాడినరీ. సార్ చెప్పారు శ్యామ్ గారు, క్లోరోఫిల్ కానివ్వండి, సివోబిన్ అద్భుతం. అస్టాజెందిన్ ఇస్ ఎ మిరాకిల్ ప్రొడక్ట్. అస్టాజెందిన్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ అండి. నేను అందరికి చెప్తున్నాను, ఇప్పుడు మనం మార్నింగ్ ఏం చేస్తామండి? జనరల్ గా లేయగానే అందం ముందుకు వెళ్తాం. ఎందుకు వెళ్తాం? అందంగా ఉండాలండి. అందం ఉండాలంటే మనకి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వచ్చిందండి అస్టాజెందిన్. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే హైయెస్ట్ వరల్డ్ వాల్యూస్ ఇన్ ద వరల్డ్. ఈ ఇంగ్రీడియంట్స్ దీని ఫలితం ఏంటంటే బాడీలో ఉన్న సెల్ ని రిజనరేట్ చేస్తుంది, కడిగి శుభ్రం చేస్తుంది. మనం ఇంటర్నల్ గా మనం బాగా రకరకాల సూపులు వాడతాం, రకరకాల ఫేమస్ సూపులు వాడతాం. కానీ ఇంటర్నల్ బాత్ ఎవరు చేయము. ఆ ఇంటర్నల్ బాత్ ఎక్స్ట్రాడినరీ టూల్ ఇచ్చిన లైన్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే క్యూర్సెల్ మనం ఇంటేక్ తీసుకుంటామో ఇంటర్నల్ బాత్ ఎక్స్ట్రాడినరీ అండి. ఇంటర్నల్ గా మీ లివర్ సెల్ క్లియర్ అయితే మీ ఐస్ బాగుంటాయి. ఇంటర్నల్ గా మీ లంగ్స్ సెల్ బాగుంటే మీ స్కిన్ బాగుంటది. ఇంటర్నల్ గా మీ కిడ్నీ సెల్స్ బాగుంటే మీ హెయిర్ బాగుంటది. ఇంటర్నల్ గా మీ లార్జ్ ఇంటెస్టైన్ సెల్ బాగుంటే మీ నోస్ లో ప్రాబ్లమ్స్ బాగుంటాయి. ఇంటర్నల్ గా మీ బ్రెయిన్ లో ఉన్న సెల్ బాగుంటాయి, మీ థాట్స్ బాగుంటాయి. సో అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఒకటి ఉందండి ఇక్కడ. మన బాడీకి రిమోట్ కంట్రోల్ ఆఫ్ ద టంగ్. ఆ టంగ్ ని ఆపరేట్ చేసేది, బాడీని మొత్తం ఆపరేట్ చేసేది రిమోట్ కంట్రోల్ టంగ్ అండి. అలాంటి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ క్యూర్సెల్ ఇవ్వడం మహా అద్భుతం. అందుకే గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్ అండి. మన బాడీకి నిజమైన మెకానిక్ గాడ్ అండి. అందుకే మంచి ఆ టూల్, ఐ మీన్ ఆ క్యూర్సెల్ మనకు నేచర్ ప్రసాదించడం జరిగింది. అదనే ఇంకోటి బాగా చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మోస్ట్లీ మనం జనరల్ గా టెస్ట్ మని చెప్తుంటారు, ఇంతకు ముందు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండిందండి, అది తగ్గింది. మీకు బాగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ రీజన్ అండి. వాట్ ఈస్ ద రీజన్? మన క్యూర్సెల్ పవర్ ఏంటంటే మన స్టమక్ లో ఒక ఆర్గాన్ ఉంటుందండి. ఇంకా ఎక్కువ సైన్స్ లో వెళ్ళట్లేదు, ఈజీగా ఫెయిల్ అవుతున్నాం. స్ప్లీన్ అనే ఆర్గాన్ ఏమవుతుందంటే ప్రతి ఆర్గానిక్ ఒక ఆపరేటర్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిమోట్, ఐ మీన్ ఒక ఇది స్విచ్ బోర్డు అలాంటివి. అలాగే పీస్ క్యారీ ఉంటుంది. మన స్టమక్ ఒక పీస్ క్యారీ స్ప్లీన్ అని. ఎప్పుడైతే స్ప్లీన్ అనే ఆర్గాన్ లో సెల్ వీక్ అవుతుందో డైజెషన్ డిపార్ట్మెంట్ మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండైజేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పైల్స్, ఆర్థరైటిస్. సో సమ్మన్ వస్తుంది. ఇక హెమరాయిడ్స్ కూడా వస్తుంది. హెమరాయిడ్స్ 2 types అండి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇలాంటిది ఆ స్ప్లీన్ లో ఉన్న సెల్ ని యాక్టివ్ చేసి ఎక్స్ట్రాడినరీగా డైజెస్ట్ ఉంచేది క్యూర్సెల్. ఇంకోటి ఏంటంటే ఈ క్యూర్సెల్ వాడడం ద్వారా మన లిప్స్ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నల్ ఉన్న స్ప్లీన్ కి మన లిప్స్ కి రిలేటెడ్ లింక్ ఉందండి.
అందుకని ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలంటే మన క్యూర్ సెల్ వాడాలి. క్యూర్ సెల్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ బాతింగ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని, నెయిల్ టు బ్రెయిన్ లో ఉన్న సెల్ మొత్తం కడిగి క్లీన్ చేసి రికవర్ చేసి పెడుతున్నారు. అందుకే మనం క్యూర్ సెల్ వాడిన ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. సో ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. ఇంకా ఇంకొక పాయింట్ తీసుకుంటే లివర్ అండి. బాగా చూస్తుంటే లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. సో నేను ఒకటే చెప్తాను, లివర్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయిందనుకో, లివర్ లో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు మన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, సో డైజెషన్ ప్రాబ్లం ఉన్నది, డయాబెటిక్ వస్తుంది, పైల్స్ వస్తుంది, స్కిన్ యాంటీ ఏజింగ్ లా ఉంటుంది, సోరియాసిస్ వస్తుంది. వీటన్నిటికి కూడా ప్రాబ్లం గాల్ బాడీలో స్టోన్స్, గాల్ బాడర్ లివర్ కపుల్స్ అండి. ఎప్పుడైతే రిలేటెడ్ కిడ్నీ కూడా దగ్గర ఉంటాయండి ఇవన్నీ కూడా. అందుకని మన బాడీలో ఒక ఫిల్టర్, ఈ ఫిల్టర్ బాగుంటే ఎప్పుడైతే మన లివర్ లో ఉన్న సెల్ హెల్తీగా ఉంటే యు ఆర్ ద హీరో. ఖచ్చితంగా అలాంటి లివర్ లో ఉన్న సెల్ ని కరెక్ట్ చేసే ఔషధమే మన క్యూర్ సెల్. క్యూర్ సెల్ ఎవరు వాడాలంటే సెల్ ఉన్న ప్రతి ఒక్కరు వాడాలి, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరు వాడాలి. ఈ క్యూర్ సెల్ లో మన న్యూ యంగ్ లో అద్భుతాలు చేయాలన్నా 100 CR అండ్ అబోవ్ సాధించాలన్నా ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడి తీరాల్సిందే. ఎందుకంటే ఆరోగ్య మహాభాగ్యం. సో ప్రపంచంలో చూడండి, కరోనా వచ్చింది. అసలు ప్రపంచంలో రెండే డిమాండ్ అండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండు ఉన్న వాళ్ళే కరోడుపోతలేరు. కరోనాలో చూడండి, స్కూల్స్ ఎప్పుడు క్లోజ్ కాలేదు, హాస్పిటల్స్ ఎప్పుడు మూతపడలేదు. అలాంటిది మనం ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. వెల్నెస్ ఇండస్ట్రీ, ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో మనం అందరికి ఇవ్వడం ద్వారా బ్లెస్సింగ్ ఉంటుంది. బ్లెస్సింగ్ ద్వారా మనీ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అందరం కూడా మంచి ప్లాట్ఫామ్ ఉన్నాం. అలాగే వన్ మోర్ పాయింట్ అనమాట, మీరు బాగా చూస్తే ప్రొస్టేట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ తీసుకోండి. చాలా మంది డయాబెటిక్ వాడినప్పుడు మన క్యూర్ సెల్ టెస్ట్ మనీ చెప్తుంటాం, సార్ నాకు షుగర్ లెవెల్ తగ్గింది. అక్కడ మీరు అర్థం చేసుకోవాలండి, ఈ క్యూర్ సెల్ ఏం చేస్తుంది? డయాబెటిక్ అనేది ప్యాంక్రియస్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదు. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేదో ఖచ్చితంగా ఇట్స్ కాల్డ్ డయాబెటిక్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్యాంక్రియస్ చేయాల్సిన వర్క్ అని టాబ్లెట్స్ కూడా మనం తీసుకుంటాం. సో మన క్యూర్ సెల్ ఏం చేస్తుందంటే రూట్ ప్యాంక్రియస్, ఈ ప్యాంక్రియస్ లో ఉన్న సెల్ ని యాక్టివ్ చేసి అందులో ఉన్న సెల్ బీటా సెల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి క్రమేణా ఎవరైతే డయాబెటిక్ ఉందో వాళ్ళు దీన్ని వాడడం ద్వారా ప్యాంక్రియస్ సెల్ రికవరీ అవుతూ వాడే టాబ్లెట్ మైనస్ చేసుకోవచ్చు రిపోర్ట్ తో. సో ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. సో అద్భుతం అండి. అట్ ద సేమ్ టైం నాకు ఒక టెస్ట్ మనీ వచ్చింది. ఈ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. ఇప్పుడు బాగా చూడండి, ఇది థైరాయిడ్ అండ్ రూట్ గ్లాండ్ వచ్చి ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ రూట్ అని. అందులో ఉన్న సెల్ వీక్ అయినా డ్యామేజ్ అయినా ఇట్స్ కాల్డ్ థైరాయిడ్. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓవర్ వెయిట్, గైనిక్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్. ఇవన్నీ రీజన్స్, ఇవన్నీ రూట్, ఇవన్నీ కాజెస్. రూట్ ఏంటి? ఎండోక్రైన్. మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది? ఈ క్యూర్ సెల్ మనం తీసుకోవడం ద్వారా ఎండోక్రైన్ డిపార్ట్మెంట్ సెల్ ని రీజనరేట్ చేసి స్ట్రెంత్ చేసి ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఎప్పుడైతే తన పని తాను చేస్తుందో ఖచ్చితంగా వాడే టాబ్లెట్ మైనస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ అండి. సో అదనంగా వచ్చి మీరు బాగా చూస్తే డైజెషన్ ట్రాక్, ఈ డైజెషన్ ట్రాక్ చూస్తే చాలా మంది చూస్తుంటారు డైజెషన్ నాకు క్యూర్ సెల్ వాడిన తర్వాత ఆకలి బాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన గట్ యాక్సెస్ టు బ్రెయిన్. మన బాడీలో లాజిక్స్ లో గట్ ఉంటుంది. ఇప్పుడు బాగా చూస్తే గట్ ప్రాబ్లం ఎక్కువైంది. లాస్ట్ నేను ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చాను. నాకు బెస్ట్ ఫ్రెండ్, నేమ్ వద్దు ఎందుకంటే నేను ఫేమస్ డాక్టర్. సో ఆయన నన్ను ఒక ప్రశ్నించడం జరిగింది. డాక్టర్ గారు, మేము సబ్జెక్ట్ ఇస్తుంటారు కదా, ఏ మదర్ ఆఫ్ ది లార్జెస్ట్. అవునండి, మన మదర్ ఆఫ్ ది లార్జెస్ట్. మన పెద్ద పేగు మన పంటికి మదర్ అండి. మీరు బాగా చూస్తే ఆ పేగులో ఒక డిజైనింగ్, మన టీత్ డిజైన్ ఒకేలాగా ఉంటుంది. ఒక్కొక్క గట్ ఒక టీత్ కి రిలేటెడ్. ఇప్పుడు మీరు అందంగా ఉండాలన్నా ఏం చేయాలన్నా స్మైల్ అంటే బాగుండాలి, మన టీత్ బాగుండాలి. సో మీ టీత్ బాగుండాలన్నా క్యూర్ సెల్ పాత్ర ప్రధానంగా మీ బాడీలో ఉంది. అంటే నేను ఏమంటానంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాదండి, అందంగా ఉండాలన్నా మెయిన్ ఏంటి? మీ లంగ్, లివర్, మీ ఐస్, మీ కిడ్నీ, మీ ఇయర్, మీ టీత్, మీ లాజిస్ట్. ఎప్పుడైతే మీరు క్యూర్ సెల్ వాడతారో మీ టీత్ కూడా అందంగా ఉంటాయి. ఇట్స్ ప్రూవెన్. ఎప్పుడు ఇది ప్రూవెన్ సైన్స్ అండి. ఇది 5000 సంవత్సరాల పూర్వమే ప్రూవెన్ అయింది. ఎందుకంటే ఈ పెద్ద పేగుకి టీత్ ఉన్న కనెక్షన్స్ మీరు బాగా, అందుకని రూట్ కెనాల్కి వెళ్తున్నారు. ఈ రూట్ కెనాల్ లో ఉన్న సెల్స్ ను కూడా రికవర్ దమ్మున్న ఇంగ్రీడియంట్ మన క్యూర్ సెల్. సో మహా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది. ప్రతి ఒక్కరు దీన్ని వాడాల్సిన బాధ్యత ఉంది మనం. ఎందుకంటే అలాగే మన బాడీలో చాలా మంది చూడండి అరికాళ్ళు తిమ్మిర్లు తగ్గాయండి, ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గి, స్పైనల్ కార్డ్. ఇప్పుడు లాస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు సర్జరీ కేసు ఒకటి భీమవరం వాళ్ళ పేర్లు వద్దులేండి వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి నేను చెప్పడం జరిగిందండి మన క్యూర్ సెల్ వాడమన్నాను. వాళ్ళు కోచింగ్ చేస్తే ఇవన్నీ ఉంటే హాస్పిటల్ ఎందుకు,
నన్ను అడిగిన వచ్చినాను. ఈవెన్ నుండి పెద్ద పెద్ద డాక్టర్ లేదు. నేను ఒకటే చెప్పాను, డాక్టర్ గారు కావాలండి, హాస్పిటల్ ఉండాలండి. ఇది రూట్ కరెక్ట్ చేస్తుంది. మన ప్రొడక్ట్ పేరు ఏంటండి? క్యూర్ సెల్. దాంట్లోనే ఉందండి బీరింగ్ అండ్ ఆన్సర్. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉందండి. సెల్ ఏం చేస్తామండి? వాడుకుంటాం, ఛార్జ్ చేసుకుంటాం. బాడీ ఇచ్చిన పెద్ద సెల్ మన బాడీకి. అందుకనే ఈ సెల్ కూడా ఛార్జ్ అయిపోతుంది. ఆ ఛార్జ్ ఇచ్చేది క్యూర్ సెల్. అది సింపుల్ గా చెప్పాను. వాళ్ళు వాడారండి. నిన్నే నాకు ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు ఏం జరిగిందో కానీ నాకు నడవడం స్టార్ట్ అయింది, నొప్పి లేదు. అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చాను. మీ బాడీలో ఉన్న సెల్ మీరు వాడుకున్నారండి, రీఛార్జ్ చేయలేదు. అంతేగాని డాక్టర్ దగ్గరికి ఇప్పుడు రిపేర్ అయితే వెళ్ళాల్సింది. డాక్టర్ అవసరం, ఎందుకంటే ఇప్పుడు మలేరియా వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, యాక్సిడెంట్ జరిగింది, స్టిచెస్ చేయాలి, వైరస్ చంపడానికి ఇవ్వాలి. సో ఇదేం చేస్తుంది? మెయింటైన్ యువర్ బాడీ, బ్యాలెన్స్ యువర్ బాడీ. మన బాడీలో ఉన్న సెల్, నెయిల్ టు బ్రెయిన్ ఉన్న సెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు బాగా చూడండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ ఇస్తుంటారు. ఆ ఇంజెక్షన్ ఏంటి? ఇంటర్నల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఆ ఇంజెక్షన్ 1 or 2 ml 4 lakhs 7 lakhs అట్లా ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తూ కూడా డాక్టర్స్ ఏం చెప్తారంటే ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. డాక్టర్ కరెక్ట్, మెడిసిన్ కరెక్ట్ అండి. మన బాడీ కరెక్ట్ కాకపోతే ఇంటికి తీసుకెళ్ళమంటారు. అందుకని మన బాడీ, డాక్టర్ ఇచ్చే ముందు మన బాడీ తీసుకోవాలన్నా మన బాడీలో సెల్ బతుకుండాలి. మన సెల్ బతుకుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడి తీరాల్సిందే. అలాంటి దమ్మున్న ఎక్స్ట్రాడినరీ క్యూర్ సెల్. ఈ సైన్స్ ఇస్ గ్రేట్ అండి, గాడ్ ఇస్ మోస్ట్ గ్రేట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నా కానీ మనం వాడాలి. ఎందుకంటే డాక్టర్ గారు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వాడుకుంటూ మన క్యూర్ సెల్ వాడాలండి. అది మన క్యూర్ సెల్ ఏం చేస్తుంది? రూట్ పైన పనిచేస్తుంది. ఆ మెడిసిన్ ఏం చేస్తుంది? కాజ్ పైన పనిచేస్తుంది. రూట్ కరెక్ట్ అయినప్పుడు కాజ్ స్లోగా మైనస్ అయిపోయింది. సో అలాంటప్పుడు మన క్యూర్ సెల్ ని ప్రతి ఒక్కరు వాడాల్సిన బాధ్యత. ఆడపిల్లలు చూడండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమెన్ కి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ లో అసలు గైనిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి చెప్పండి? ఆ గైనిక్ డిపార్ట్మెంట్ లో సెల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ సెల్ రికవర్ చేసేది క్యూర్ సెల్. ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ వాడుకుంటామో అసలు ఉమెన్ కేర్ ఎక్స్ట్రాడినరీ అండి. ప్రతి ఉమెన్ ఈ రోజు ఆ బ్యాగ్ అండి, గర్భసంచి ఎక్స్ట్రాడినరీ పాయింట్ అది. ఆ గర్భసంచి మొత్తానికి స్త్రీమూర్తులకి హ్యాట్స్ అప్ అండి. ఎందుకంటే ఐన్స్టీన్ నుంచి అబ్దుల్ కలాం దాకా గర్భసంచులో నుంచి వచ్చామండి మనం కూడా సరే. అలాంటి గర్భసంచిని హెల్తీగా ఉండే క్యూర్ సెల్ ని ప్రతి ఒక్క స్త్రీకి అందించండి. ఎందుకంటే ఈ రోజు క్రియేటర్స్ వచ్చింది కూడా ఆ గర్భసంచులు వచ్చండి. ఈ రోజు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం అండి. నాకు గర్భసంచులు రిమూవ్ చేస్తున్నారు. వద్దండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? అందులో ఉన్న సెల్ వీక్ అయినప్పుడు, డెడ్ సెల్స్ అయినప్పుడు ఆ బ్యాగ్ ని రిమూవ్ చేస్తున్నారు. ఆ డెడ్ సెల్స్ కాకుండా ఒక ఔషధం ఉంది, అద్భుతం ఉంది, క్రియేషన్ చేసే క్యూర్ సెల్ ఉంది. దాన్ని ప్రతి ఒక్క ఉమెన్, ప్రతి ఒక్క మాతృమూర్తికి ఇవ్వండి. ఖచ్చితంగా ఇంకా ఎంతో మంది అలాంటి గర్భసంచులు మనం హెల్తీగా ఉంచొచ్చు. సో ఎక్స్ట్రాడినరీ అండి. ఇప్పుడు బాగా చూస్తే నా దగ్గరికి లాస్ట్ టైం ఒక కేసు వచ్చిందండి. ఒక పాప 18 years ఓల్డ్, అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ ఆవిడ 21 years తర్వాత సాఫ్ట్వేర్ అయింది. సో రెగ్యులర్ బ్లీడింగ్స్ అండి, చాలా బాధ. ఇంట్లో పేరెంట్ చెప్పుకోలేకపోతున్నారు. సో నేను ఒకటే చెప్పాను, ఆమె ఇంత ప్రిస్క్రిప్షన్ తెచ్చింది. సరే ఇలా నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. సో నేను ఒకటే చెప్పాను, తప్పు కదమ్మా, డాక్టర్ కరెక్ట్, ఆ మెడిసిన్ కరెక్ట్, కానీ బాడీలో ఉన్న సెల్ వీక్ అయింది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకోవాలంటే నీ సెల్ తీసుకోదు. నేను మీ ఇంటికి వచ్చానమ్మా, ఆవిడ చెప్పిన మాటలండి. మీ ఇంటికి వచ్చినప్పుడు మంచి ఫుడ్ తయారు చేశారు, మీరు చాలా మంచి వంట వండారు, నా నోటికి గుడ్డ కట్టి ఫుడ్ పెడితే తీసుకోగలనా? కాబట్టి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కరెక్టే, మీ సెల్ క్లోజ్ అయ్యింది, మీ సెల్ కి తీసుకోవాల్సిన అవుట్పుట్ ఇన్పుట్ క్లోజ్ అయింది, అందులో పవర్ హౌస్ ఇన్బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మీ డాక్టర్ గారి మెడిసిన్ వాడుకుంటూ ఈ క్యూర్ సెల్ వాడని చెప్పాను. పాప వాడిన తర్వాత ఒక 7 days తర్వాత ఆ మెడిసిన్ ఆపేసి క్యూర్ సెల్ రెగ్యులేట్ చేశారు. నాకు ఫోన్ చేసి మా ఇంటికి ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ. ఇంత బ్లెస్సింగ్ దేంట్లో ఉంది? క్యూర్ సెల్ లో ఉంది. అందుకని మన ఇంట్లో అందరికి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ఛార్జర్. అవునా? చూడండి, యూనివర్సల్ చాలా గొప్పదండి. ఫోన్ ఛార్జర్ ఇచ్చారు, ప్రతి ఒక్క బాడీలో సెల్ ఉంది, ప్రతి ఒక్క సెల్ కి ఛార్జర్ తెచ్చిన మన లైన్ గారికి మన హ్యాట్స్ ఆఫ్. మన బాడీకి ఛార్జ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను జనరల్ గా చెప్తుంటాను, భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చినట్టు ఈ యూనివర్సల్ చాలా గొప్పదండి. సార్కి చాలా ఆరోగ్యం ఇవ్వాలి, ఆయన ఇంకా ఐశ్వర్యం ఆరోగ్యం ఇస్తూ ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేయడానికి ఆయన పుట్టాడు. అందుకనే క్యూర్ సెల్ యూనివర్సల్ మోస్ట్ గ్రేట్ అండి. ఏదైనా కానీ నేచర్ ఒక లా ఉంది, ఇచ్చేవాడికి స్వీకరించే హక్కు. ఎవరైతే మీరందరూ కూడా ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, అందరికి ఆరోగ్యం అండి, మీకు ఆటోమేటిక్ ఆరోగ్యం వస్తుంది. నేచర్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా. సో ఎందుకు చెప్తున్నానంటే నేచర్ చాలా గొప్పదండి. సో యూనివర్సల్ ఇచ్చిన ప్రసాదం ఇది. సో మీరందరూ కూడా సరే ఇప్పుడు కూడా డిమాండ్ గా ఉంది. క్యూర్ సెల్ అనేది ఒక డిమాండ్ అండి. ఇప్పుడు కూడా ఈ ప్రొడక్ట్ మీ క్యూర్ సెల్ మీరు ఏం చేస్తారంటే ఈజీగా అమ్మడానికి ట్రై చేయకండి ఫ్రెండ్. నేను ఏం చెప్తానంటే మీరు ఒక డిమాండ్ గా ఉండండి, మీ దగ్గర క్యూర్ సెల్ వచ్చే వాళ్ళు తీసుకోండి. ఇప్పటి వరకు కూడా నేను సీక్రెట్ చెప్తున్నాను సార్, ఇప్పుడు కూడా బ్యాగ్ లో క్యూర్ సెల్ ఎత్తుకొని అమ్మిన దాకా లేవు. హ్యాట్స్ ఆఫ్ టు యూ, పవర్ ఆఫ్ క్యూర్ సెల్. నేను ప్రతిరోజు ఒక
ఇద్దరికి కానీ ప్రతి వీక్లీ ఒక సండే క్లాస్ చెప్తుంటాను. క్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పవర్ ఆఫ్ క్యూర్ సెల్. ఇంకొక పాయింట్లు చెప్తుంటాను. రీజన్స్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్, రీజన్స్ ఆఫ్ లివర్ డిజార్డర్, రీజన్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్, అంటే రీజన్స్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్. కిడ్నీ డిజార్డర్ ఎందుకు వస్తుంది? కిడ్నీ డిజార్డర్ అయిపోతే రెమెడీస్ పనిచేయదు. అందుకనే డిజార్డర్ లో ఉండకూడదంటే మన క్యూర్ సెల్ వాడాలి. లంగ్ డిజార్డర్, లంగ్ డిజార్డర్ ఎందుకు వస్తుంది? సెల్ డ్యామేజ్ అయినది. లంగ్ డిజార్డర్ లో పడకూడదు అనుకుంటే ప్రివెన్షన్ గా ముందే మీరు క్యూర్ సెల్ వాడండి. లివర్ డిజార్డర్ చాలా మంది చూడండి, డ్యామేజ్ అయిన తర్వాత సార్ ఎంత డబ్బు అయినా పర్లేదు డాక్టర్ గారు మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అంటారు. కానీ కష్టం అండి. ఆర్గాన్ లో మన బాడీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సూపర్ మెకానిక్ ఉన్నాడండి, బాగా డక్కు బైక్ వాడి ఆ బైక్ ని తీసుకెళ్లి సార్ రిపేర్ చేసేయండి అంటే ఆయన ఏం చేస్తారండి, ఎందుకండి బాబు ఇది పడేసి కొత్తలు కొనుక్కోమని. మన బాడీ కూడా అంతే. అలాంటి సెల్ ఫుల్ డ్యామేజ్ ఏదో ఉండకూడదండి. అందుకని భగవంతుడు మన లైన్ ప్రసాద్ గారి ద్వారా, గురువు గారి ద్వారా మనకి క్యూర్ సెల్ అందించారు. అలాంటి డ్యామేజ్ కాకూడదని మనం అందరికి కోరుకుంటాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు క్యూర్ సెల్ వాడాలి. ఎందుకు వాడాలంటే మన బాడీలో సెల్ డ్యామేజ్ కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా డయాలసిస్కి వెళ్ళకూడదు, ఇన్హేలర్ వాడకూడదు, హెపటైటిస్ బి, లివర్, డయాలసిస్కి వెళ్ళకూడదు. ఇవన్నీ వెళ్ళకూడదు అనుకుంటే మీ బాడీలో ప్రతి సెల్ హెల్తీగా ఉండాలి. ప్రతి సెల్ మీ బాడీలో ఈ క్యూర్ సెల్ పవర్ ఏంటంటే మీ బాడీలో క్యూర్ సెల్ డాన్స్ చేపిస్తుంది. డాన్స్ ఇలాంటి వర్త్ఫుల్ ఉన్న పవర్ ఆఫ్ ప్రొడక్ట్ మన క్యూర్ సెల్. ఎక్స్ట్రాడినరీది. ఎందుకంటే ఈ క్యూర్ సెల్ కి అంత పవర్ ఉంది. ఇందులో ఒక పవర్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, డాక్టర్ గారు నేను మనకు జరుగుతుంటదండి, నాకు మోషన్ ఫ్రీగా రావట్లేదు, క్యూర్ సెల్ వాడాను, నాకు వాపులు వస్తున్నాయి, మెడబట్టేస్తుంది, డైజెషన్ కావట్లేదు. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, క్యూర్ సెల్ అనేది చాలా పవర్ఫుల్. అది స్టార్ట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫెస్టివల్స్ మీరు ఏం చేస్తారు, హౌస్ క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందండి, దుమ్ముదులు కళ్ళలోకి వస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న క్యూర్ సెల్ పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ లో ఏ ప్లేస్ లో మీకు సెల్ వీక్ ఉందో అక్కడ పనితనం జరిగేటప్పుడు కొన్ని క్రియేషన్ జరుగుతాయి. అంటే మీ బాడీలో క్యూర్ సెల్ పనిచేస్తుంది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీ ఫర్ క్యూర్ సెల్. అందుకని దీనిలో ఒక ఇంగ్రీడియంట్ ఉంది, సూపర్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ వాడితే ఫ్రీ మోషన్ వస్తుంది. ఎందుకంటే బొటానికల్, మీరు ఈ జియోగ్రాఫ్ చూడండి, ఈ క్లోరోఫిల్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి. దీని యొక్క పని ఏంటంటే సెల్ క్లీన్ చేస్తుంది. సెల్ పైన ఒక టాక్సిన్స్ లేని తీస్తుంది. ఆ టాక్సిన్స్ లేని తీసినప్పుడే మన సెల్ లో ఉన్న అవుట్పుట్ పనిచేస్తుంది. మీరు యాపిల్ తిన్నా, జ్యూస్ తిన్నా సెల్ టాక్సిన్స్ అయినప్పుడు తీసుకోదని చాలా మంది చెప్తుంటారు, డాక్టర్ గారు నేను ఎక్కువ బాగా తింటున్నానండి, నేను లావుగా లేదు. ఎందుకంటే ఆ ఫుడ్ నువ్వు తిన్నా కొన్ని సెల్ తినలేదు అంటే అర్థం చేసుకోవాలి. మీ సెల్ తినాలంటే సెల్ కడగాలి, ఇంటర్నల్ గా మంచి సోప్ ఇవ్వాలి. ఆ సోప్ ఇవ్వలేం కాబట్టి మన లైన్ సార్ మన క్యూర్ సెల్ అనే ఇంగ్రీడియంట్ ఇచ్చారు. దాన్ని వేస్తే ఆటోమేటిక్ గా నీకు ఇంటర్నల్ బాత్ చేపిస్తుంది. ఎప్పుడైతే నీ కిడ్నీ బాత్ జరుగుతుందో నీ జాయింట్ పెయిన్స్ ఉండవు, నీ లివర్ బాత్ జరుగుతుందో నీ స్కిన్ ప్రాబ్లం ఉండవు, నీ లంగ్స్ బాత్ జరుగుతుందో నీకు సోరియాసిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. వీటన్నిటికీ ఎక్స్ట్రాడినరీ టూల్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇన్ ది హ్యూమన్ బాడీ క్యూర్ సెల్. సో ద ఎనర్జెటిక్ ప్రొడక్ట్ అనేది మీరందరూ కూడా వాడాలి. సో నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు వాడుతూ మీ ఫ్యామిలీకి, మీరందరికీ అంటే మీరందరికి ఫ్యామిలీస్ ఉన్నాయండి, ప్రతి స్త్రీకి క్యూర్ సెల్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఫ్యామిలీ బాగుంటది, ఫ్యామిలీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే క్రియేషన్స్ ఏమైనా చేయొచ్చు. సో కాబట్టి అడ్వాన్స్ గా నేను మార్చి 8న ఉమెన్స్ డే వస్తుంది, అప్పుడు కలుస్తానో కలవలేను మనకు తెలియ బిజీగా ఉండొచ్చు. సో ఈ జూమ్ లో ఉమెన్స్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి మహాతల్లులకి. ఎందుకంటే ఈ రోజు ఆ గర్భసంచిలో వచ్చిన మహానుభావులే ఐన్స్టైన్ నుంచి అబ్దుల్ కలాం దగ్గర వచ్చారు. అలాంటి గర్భసంచులు మనం హెల్తీగా ఉండాలంటే క్యూర్ సెల్ వాడాలి, క్యూర్ సెల్ వాడాలి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా నేను పేరు పేరు రుణపడి ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి మనం క్యూర్ సెల్ ఇవ్వాలి. అందరి బ్లెస్సింగ్స్ మనం కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.